హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో మొత్తానికి సంపద సృష్టిష్ట అనే విజనరీ గద్దెనెక్కాడు. ఎక్కకముందు చాలామంది అసలుకి ఈయనకున్న అనుభవంతో సంపద సృష్టిస్తాడు, ఈ ఫ్రీ బీస్ అన్ని అరికట్టి సంపద సృష్టించి తద్వారా పథకాలు అమలు చేస్తాడని చెప్పి చాలామంది ఊదరగొట్టారు. కానీ వచ్చిన తర్వాత చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 7 months అయిపోయింది. ఇంతవరకు ఎలాంటి సంపద సృష్టించాడు అని చూస్తే ఇంతవరకు ఏమీ లేదు. అప్పులు మాత్రం గత 7 నెలల కాలంలో 75,000 కోట్లకు చేరుకున్నాయి. అండ్ రీసెంట్గా ఈ మంత్ కూడా ఆర్బీఐకి దరఖాస్తు పెట్టుకున్నాడు, ఇంకో 5,000 కోట్లు సెక్యూరిటీస్ వేలమేసి సంపాదించడానికి. మొత్తంగా చూస్తే మరి ముందు ఇంత పొగిడి ఇంత హైప్ ఇచ్చి చేసిన జనాలు ఏ విధంగా నమ్మారు ఈయన్ను ఈ సంపద సృష్టిస్తాడు అంటే? మాటలు చెప్తుంటేనే నమ్మారా, లేకపోతే ఆయన రోడ్ మ్యాప్ చూపించాడా ఏ విధంగా పెంచుతాడు అనేది ఇప్పటికైతే నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏ విధంగా సంపద పెంచుతాడు అని చూస్తే కరెంట్ రేట్లు పెంచాడు, తద్వారా సంవత్సరానికి 15,000 కోట్లు సమకూర్చుకోవాలని చెప్పి ఒక పథకం ప్రకారం చేశాడు. ఇంకా వస్తున్న వార్తలు బట్టి చూస్తే తొందరలో ఆస్తులు భూముల రేట్లు కూడా పెంచేసి తద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఈ కరెంటు ఛార్జీలు పెరిగినాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నాడు. ఇంకో మరో పక్క వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచన కూడా సాగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అండ్ సచివాలయాలు కూడా ఓవర్ హెడ్ అవుతున్నాయి మెయింటైన్ చేయడానికి, అవి కూడా క్లోజ్ చేయాలి అని ఇంకొక డిస్కషన్ కూడా నడుస్తుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో తద్వారా మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్, మనం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకొని ఒక చిన్న పనికి కూడా రోజుల తరబడి తిరగాల్సిన ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ చూస్తుండే ఎవరైనా ఒక విషయం చెప్తే సంపద సృష్టిస్తా అంటే అసలు ఒక్కడు కూడా అడగలేదు, ఎలా సృష్టిస్తావు బాబు నువ్వు సంపద అని చెప్పి ఒక్కడు కూడా అడిగినట్లేడు. ఏదో ఆయన చెప్పాడు బజ్వర్డ్ లాగా బాగుంది, అవతలని విమర్శించడానికి బాగుంది అని చెప్పి దాన్ని ప్రమోట్ చేశారు తప్ప సంపద ఏ విధంగా సృష్టిస్తాడు అనేది ఎవడు క్వశ్చన్ చేయలేదు. పోనీ ఆయన దగ్గర ఏదో అతీత శక్తి ఉందని చెప్పి ఏదైనా అనుకున్నా కూడా ఇప్పటికి 7 నెలలు అయింది, 7 నెలల్లో అసలు కార్యాచరణే లేదు. సంపద సృష్టించే బ్రహ్మ విద్య ఏదో జనాలు కూడా తెలుసుకుని ఉంటే బాగుండేది. అంటే అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చేది, అసలు సంపద ఎలా సృష్టిస్తారు, సృష్టించడానికి మనకున్న మార్గాలు ఏమున్నాయి, ఆయన దాన్ని ఎలా మొబిలైజ్ చేస్తారని. ప్రస్తుతానికి చూస్తే ఎలాంటి యాక్షన్స్ కానీ ఏ విధంగా కూడా ప్రయత్నాలు అయితే ఏమీ సాగడం లేదు. ఉన్న దాంట్లో ఎలా డబ్బులు సమకూర్చుకోవాలి, కొత్త రకాలుగా ట్రై చేసి అప్పులు ఎలా తెచ్చుకోవాలి, ఇవే జరుగుతున్నాయి తప్ప ఇంతకుముందు ఆయన ప్రకటించినట్టుగా ఏ విధంగా నేను సంపద సృష్టిస్తాను అనే దాని గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. అండ్ మోరోవర్ ఫ్రీబీస్ ఏవైతే ప్రకటించాడో సూపర్ 6 అని చెప్పి దాన్ని చేయడానికి అప్పట్లోనే ఆయన లెక్కల ప్రకారమే 1,50,000 కోట్ల దాకా అవుతాయి అని చెప్పాడు. జగన్ సర్కార్లో 75,000 నుంచి 80,000 కోట్లు అవుతుండే ఈయన ఇచ్చిన సూపర్ 6 అమలు చేయడానికి 1,50,000 కోట్లు కావాలని చెప్పి అంచనా వేశారు. అయినా కూడా ఆయన ముందుకెళ్ళి దాన్ని ప్రకటించాడు, గెలిచిన తర్వాత ఇప్పటిదాకా ఏ ఒక్క పథకం గురించి కూడా మాట్లాడడం లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. సర్కార్ ఖజానా పరిస్థితి అంత బాగాలేదు. కానీ ఆ జగన్ సర్కార్లో ఉన్నప్పుడు ఏదో ప్రతి నెల మేనేజ్ చేసి ఇంకొక చోటు నుంచి బడ్జెట్ ఇటువైపు అల్లొకేట్ చేసి ఏదో చేసి మొత్తానికే సక్సెస్ఫుల్గా పథకాలు అయితే రన్ చేశారు. బట్ ఈయన వచ్చిన తర్వాత పథకాలు రన్ చేయట్లేదు, కొత్తగా ఏమీ చేయలేదు. అప్పులు మాత్రము అంతకు ముందున్న సర్కార్ కంటే ఎక్కువనే చేస్తున్నారు. మరి ఆ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయో ఏమీ అర్థం కావట్లేదు. ఒక పథకం ఇంప్లిమెంట్ అవ్వట్లేదు, కొత్తగా ఏమీ రాలేదు. పోనీ ఈయన చెప్పినట్టుగా ఏదైనా కొత్త పంతాల్లో ట్రై చేసి ఏమన్నా తెస్తున్నాడా రాష్ట్రానికి? అది కూడా లేదు. కొత్తగా ఏమన్నా పెట్టుబడులు తెచ్చారా అంటే అది లేదు. ఈ మధ్యకాలంలో అమరావతిలో వచ్చిన వరదలు చూసిన తర్వాత పారిశ్రామికవేత్తలు కూడా ఒక డౌట్ పట్టుకున్నట్టుంది. అది అంత సేఫ్ ప్లేస్ కాదు. అంటే ఎప్పుడైనా వరదలు వచ్చే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ అక్కడ అది బురద నేల ప్రాంతంలాగా అనిపిస్తుంది. అంటే ఏదైనా పెద్ద భారీ స్థాయిలో కట్టడాలకు కానీ స్ట్రక్చర్స్ కానీ అదంత అనువైన ప్రదేశం కాదు అని అనిపిస్తుంది. దానివల్ల అక్కడ ఏమన్నా పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించే విధంగా ఈ వరదలు తయారు చేసినాయి. సో ఈ విధంగా చూస్తే ఈయన చెప్పిన మాటకి ఏ విధంగా కట్టుబడి ఉంటాడో, దాన్ని ఎంతో కొంతన్నా డిప్లాయ్ లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తాడా అనేది ప్రశ్నార్థకమే. ఇంతవరకు చూస్తే అసెంబ్లీలో ప్రకటనల ప్రకారము మేము ఇంకా రివైజ్ చేస్తున్నాము, ప్రస్తుతం ఉన్న ప్రాసెస్లన్నీ
రివైజ్ చేసి తద్వారా కొత్త ప్రాసెస్ ఒకటి తెచ్చి ఈ సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి అని చెప్పి లోకేష్ బాబు చెప్పినాడు. బట్ దాని గురించి ఇంతవరకు ఎలాంటి చర్చ లేదు, ఎలాంటి అతీగతి లేదు, ఎలాంటి కమిటీ ఫామ్ అయినట్టు కూడా ఏమీ లేదు. అంటే జస్ట్ కాలయాపన చేస్తున్నారు, ఏదో చెప్పేసి ఇలా గడిపేసి ఏదో ఒక రోజు ఏదో ఒక కొత్త న్యూస్ కొత్త విషయం రాకపోదు దాన్ని హైలైట్ చేసి దీన్ని యథావిధిగా బ్యాక్ సైడ్ తీసుకునేటట్టు చేసి 5 ఏళ్ళు గడిపేద్దాం అన్నట్టు ఉంది. అంటే ఒక ఆలోచన చూస్తే ఈ ప్రభుత్వానికి సూపర్ 6 ఇంప్లిమెంట్ చేసే ఆలోచన అంతగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. అది బహిరంగ రహస్యమే. రీజన్ ఏంటంటే ఖజానాలో డబ్బులు లేవు, ఈ పథకాలు అమలు చేయాలంటే నెత్తిన పెద్ద గుదిబండ అన్నట్టే ఉంటుంది. అది తెలుసు కూడా మరి ఎందుకు మీరు హామీలు ఇచ్చారు, ప్రజలను ఎందుకు మరోసారి మోసపుచ్చారు అనేదే క్వశ్చన్. ఆర్థిక పరిస్థితి మీరే ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పారు, శ్రీలంక కంటే అధ్వాన్నంగా ఉంది, ఇవన్నీ ఇస్తే కుప్పకూలిపోతాయి, ఆల్రెడీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థాయిలోనే ఉంది ఈ ఫ్రీబీస్ వల్ల అని చెప్పి. కానీ మీరేం చేస్తారు, అంతకంటే డబల్ చేసి హామీలు ఇచ్చినారు, అధికారంలోకి వచ్చినారు. మరి హామీలు ఇచ్చినప్పుడు మీకు అనిపించలేదా ఇది మరొక శ్రీలంక కాదు జింబాంబే అవుతుంది అని చెప్పి? ఎందుకు హామీలు ఇచ్చారు? మీరు నిజంగా నికార్సైన నాయకులు అయి ఉంటే కినా ఈ ఫ్రీబీస్ వల్ల ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుంది కాబట్టి వీ డోంట్ ఎంకరేజ్ ఫ్రీబీస్ అనే విషయం ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోయారు? గెలవడానికి ఉన్న ప్రతి ఒక్క మార్గాన్ని యూజ్ చేసుకున్నారు. కులాల కుంపటి కానీ లేకపోతే ఫ్రీబీస్ కానీ లేనిపోని అలిగేషన్స్ ద్వారా ఇవన్నీ కూడా ట్రై చేస్తారు. అది రాజకీయ పరంగా అది ఓకే, కానీ క్రెడిబిలిటీ పరంగా పెద్ద లాస్. గతంలో కూడా చాలా రకాలుగా ఆరోపణలు ఉన్నాయి. చెప్పింది చేయడు చంద్రబాబు అనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. ఆయన ఏదైనా చెప్పాడంటే ఖచ్చితంగా దాన్ని చేయడు, దాన్ని మరుగున పెట్టేస్తాడు అనే ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని మళ్ళీ ఒకసారి మీరు ప్రూవ్ చేసినారు. ఇప్పుడు ఎప్పుడైనా ఉన్నది బ్యాడ్ నేమో లేకపోతే ఈ అలిగేషన్స్ను పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి, కానీ దాన్ని ఇంకా బలపరుస్తూ మన ప్రయత్నాలు ఉండకూడదు. ఇప్పుడు చూస్తే ఆ విధంగానే సాగుతున్నాయి. ఆయన చెప్పింది ఒకటి, ఇప్పటిదాకా చేసింది శూన్యము. ఇంకా ముందు ఎలా కొనసాగుతాడో కూడా తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆర్థికంగా ప్రభుత్వానికి వెసులుబాటు కలిగించే పనులు ఏవి జరగట్లేదు. అది ప్రకృతి వల్ల కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఆంధ్రాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కానీ కనుచూపు మేరలో కొత్తగా మనకు ఆదాయం సమకూరే మార్గాలు ఏమీ కూడా కనబడట్లేదు. మరి ఈ హామీలను పూర్తిగా మరుగున పడేస్తారా, లేకపోతే ఇంకే ఇతరత్ర మార్గాల ద్వారా సమకూర్చుకునే ఆదాయాన్ని ఎంతో కొంతవరకన్నా ప్రయత్నం చేస్తారా ఈ పథకాల అమలును అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ముందుంది ముసళ్ళ పండుగలాగే ఉంది చంద్రబాబు గారికి. చూద్దాం ఎలా అధిగమించి 5 సంవత్సరాలు నెట్టుకొని వస్తాడో, మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం అవుతాడో, లేకపోతే కొత్త ఆయుధాలు ఏం బయటికి తీస్తాడో చూద్దాం. ప్రస్తుతానికైతే డే టు డే సర్వైవల్ చాలా ఛాలెంజింగ్గా ఉంది.